మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మారిసన్ గురించి మాట్లాడుకోవాలి. అటు థియేటర్స్లో మంచి మంచి సినిమాలు ఉండగా ఇటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు అలరిస్తున్నాయి. అందులో ఒకటి మారిసన్. సో వయసు మీద పడినటువంటి వేదాచలం అల్జైమర్స్తో బాధపడుతూ ఉండటం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, చోరీలు చేసేటువంటి దయాకర్ ఒక రాత్రి వేళ వేదాచలం ఇంట్లోకి రావటం, తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే చూసేయచ్చు. మరి మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో రెండో మాటలోకి వెళ్ళిపోతే 25 లక్షలు కొట్టేయాలి. కొట్టేశాడా లేదా అనేది ఇక్కడ మెయిన్ ట్విస్ట్ అనమాట. ఈ డ్రామాకి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడా? 2 ప్రధాన పాత్రల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటాయా? వరుస హత్యలకు కారకుడైనటువంటి వాడిని పట్టుకునేందుకు ఏసీపీ ఫరీదా రంగంలోకి దిగడంతో కథానేపథ్యం మొత్తం మారిపోతుంది. అండ్ ఏసీపీగా కోవేశ్వర గారు కనిపిస్తారు. ఆ మర్డర్స్కి వేదాచలానికి నిజంగానే లింక్ ఉందా? స్పెషలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే కనుక పర్వాలేదనిపిస్తుంది. సో జస్టిఫికేషన్ టైటిల్కి ఆఖరిలో ఇచ్చారా లేదో తెలుసుకోవాలంటే మారిసన్ చూసేయచ్చు. అండ్ ఫైనలీ చెప్పాలంటే నెంబర్ 3 మారిసన్ కొంచెం ఎమోషన్ అండ్ ఇంకొంచెం థ్రిల్లింగ్ మూవీ అని చెప్పాలి. ఇందులో ఫాఫా పర్ఫార్మెన్స్ అంటే చాలామందికి అభిమానం. మరి అతనితో పాటు ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి మారిసన్ని ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసేయచ్చు.